అన్ని పోటీ పరీక్షలలో అబ్బాయిల కంటే అమ్మాయిలే ఎక్కువ సీట్లు సాధించడం సంతోషంగా ఉందని మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. దీంతో ఇప్పుడు మగవారికే 20% రిజర్వేషన్ తెచ్చే పరిస్థితి వచ్చిందన్నారు. సిద్దిపేటలోని గర్ల్స్ హైస్కూల్లో ఏర్పాటు చేసిన జిల్లా స్థాయి వైజ్ఞానిక ప్రదర్శనను మాజీ మంత్రి సందర్శించారు. వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్థులు తయారు చేసిన ఎగ్జిబిట్స్ ను పరిశీలించారు. రాష్ట్ర స్థాయిలో 1733 ఎగ్జిబిట్స్ తో సిద్దిపేట జిల్లా ప్రథమ స్థానంలో నిలిచిందన్నారు. 10వ తరగతి ఫలితాల్లో జిల్లా ప్రథమ స్థానంలో నిలిచే విధంగా ఉపాధ్యాయులు కృషి చేయాలన్నారు. మన తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి గారు పోలీసులో మహిళలకు రిజర్వేషన్ లేదు, కానీ కేసీఆర్ గారు 33% పోలీసు ఉద్యోగాల్లో కూడా మహిళలకు రిజర్వేషన్ తెచ్చారు. ఇప్పుడు మీరు చూస్తే ఈ మధ్య మహిళా పోలీస్ కానిస్టేబుల్, మహిళా ఎస్ఐలు, మహిళా సిఐలు చాలా మంది కనబడుతున్నారు. ఇంకా పెరుగుతారు రాబోయే రోజుల్లో. అంటే ఇలా మహిళలు పురుషులు అనే తేడా లేకుండా అద్భుతంగా మన రాష్ట్రంలో బాగా మీరు చదువుకోవడం చాలా సంతోషం.